ఐపీఎల్ తరహాలో మరో లీగ్ కోసం బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2024 సెప్టెంబర్ అక్టోబర్ టైంలో ఐపీఎల్ టైర్ 2 లీగ్ ప్రారంభం కావచ్చు. ఫ్రాంచైజీ క్రికెట్కి సంబంధించి ఇది చాలా పెద్ద వార్త. లీగ్ క్రికెట్లో ఐపీఎల్ భారీ విజయంతో బీసీసీఐ మరో లీగ్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఇది T20 ఫార్మాట్ కాకుండా T10 ఫార్మాట్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ T10 లీగ్ అనేది అసోసియేట్ నేషన్స్ బోర్డులు మరియు చిన్న దేశాల్లో మంచి విజయం సాధించింది. యూరోపియన్ కంట్రీస్లో యూరోపియన్ క్రికెట్ సిరీస్ ఈ T10 ఫార్మాట్లోనే మంచి విజయం సాధించింది. యూరోపియన్ కంట్రీసే కాకుండా ప్రతి సంవత్సరం ఒక 3 T10 లీగులు జరుగుతున్నాయి. యుఏఈ, యుఎస్ఏ మరియు జింబాబ్వే T10 లీగులు నిర్వహిస్తున్నాయి. వెస్టిండీస్ ఈ మధ్య 60 లీగ్ని కూడా ప్రారంభించింది. 60 లీగ్ అంటే 10 ఓవర్ల మ్యాచే. ఇంగ్లాండ్ 3 సంవత్సరాల క్రితం ద 100 అంటూ ఒక ఇన్నింగ్స్లో 100 బాల్ మ్యాచ్ను కూడా విజయవంతంగా నడుపుతోంది. ఇప్పుడు బీసీసీఐ కూడా ఈ 10 ఓవర్ల ఫార్మాట్లో ఒక టోర్నీ ప్రారంభించాలని చూస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2024 చివరి నాటికి ఇది ప్రారంభమవుతుంది. బీసీసీఐ సెక్రటరీ జైషా ఇప్పటికే ఈ లీగ్ బ్లూ ప్రింట్ పై వర్క్ చేస్తున్నారు. ఈ లీగ్ పై స్పాన్సర్స్ మంచి ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ టైంలో అయిపోయే ఆట కాబట్టి ఈ లీగ్ సక్సెస్ అవుతుందనేది వాళ్ళ ప్రగాఢ నమ్మకం. ఈ కొత్త లీగ్ని బీసీసీఐ సెప్టెంబర్ మరియు అక్టోబర్లో నిర్వహించడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. మార్చి నుంచి మే వరకు ఐపీఎల్ నడుస్తుంది. అయితే ఈ టైర్ 2 సిరీస్ కూడా ఆరంభమైతే ఒక సంవత్సరంలో ఫ్యాన్స్ 2 ఐపీఎల్ని ఆస్వాదించవచ్చు. ప్రస్తుతానికి ఈ లీగ్ గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. ఇది చాలా ఇనీషియల్ స్టేజ్లో వర్క్ జరుగుతోంది. ఇది ప్రారంభించడానికి బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులతో ఖచ్చితంగా చర్చించాల్సి ఉంది. బీసీసీఐ మరియు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు మధ్య ఒప్పందాలకు సంబంధించి ఐపీఎల్ ఆడే జట్లు ఇతర లీగుల్లో పాల్గొనవచ్చు. బీసీసీఐ ప్రారంభించాలనుకునే ఏదైనా వ్యాపారం ఐపీఎల్కి దగ్గరగా ఉంటే దాన్ని తిరస్కరించే హక్కు ఈ ఫ్రాంచైజీలకు ఉంది. దీంతో ఈ లీగ్ జరగాలంటే ఐపీఎల్ ఫ్రాంచైజీస్ అనుమతి కంపల్సరీ. ఐపీఎల్ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఏజ్ లిమిట్ పెట్టాలని కూడా బీసీసీఐ భావిస్తోంది. ఏదైనా ఐపీఎల్ ఫ్రాంచైజీలతో సంప్రదింపుల తర్వాత బీసీసీఐ ఫైనల్ డెసిషన్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.